అందరికీ నమస్కారం. సాధక మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే ఓం నమో భగవతే ఓం నమో భగవతే. ఇవాళ మనందరం మాట్లాడుకునేటువంటి అంశం శ్రీ అరవిందుల వెలుగులో సంప్రదాయ యోగ విధానాలు. శీర్షిక చూస్తే మనకు అర్థమవుతుంది. సాధారణంగా ఎలా పెడతారంటే సాంప్రదాయ యోగ విధానాలు శ్రీ అరవిందుల యోగం లేదా పూర్ణయోగం అని పెడతారు. కానీ జ్యోతి గారు, సావిత్రి గారు వాళ్ళు ఎలా పెట్టారంటే శ్రీ అరవిందుల వెలుగులో సాంప్రదాయ యోగ విధానాలు అని పెట్టారు. ఇది చాలా ప్రత్యేకంగా మొట్టమొదటిసారి పెట్టినటువంటి శీర్షిక. నేను కూడా ఆశ్చర్యపోయాను, సంతోషించాను. ఎందుకంటే శ్రీ అరవిందుల దర్శనం, ఆయన యోగం పరిపూర్ణమైనవి. ఇప్పటి వరకు కూడా వచ్చినటువంటి యోగాలన్నింటికంటే కూడా పూర్తిగా ప్రపంచాన్ని అవగాహన చేసుకుని ప్రపంచానికి యోగ సాధనని అందించినటువంటి దర్శనం వారిది. అది గనక మనకి తెలిస్తే వెనకటి ప్రాచీన వేదాంత సాంప్రదాయ యోగాలన్నీ కూడా మనకి చాలా స్పష్టంగా అర్థమైపోతాయి. శ్రీ అరవిందులు యోగ లేఖలు అనేటువంటి వారి లేఖల్లో లెటర్స్ ఆన్ యోగా అనేటువంటి దాంట్లో వారు ఒక మాట చెప్పారు. అదేంటంటే ఉన్నత స్థితిని తెలుసుకుంటే కింద చైతన్యం తొందరగా అర్థం అవుతుంది అన్నారు. సాధారణంగా మనం ఏమనుకుంటాం అంటే కింద నుంచి పైకి పోవడం సహజం కదా అనుకుంటాం. నిజమే, కింద నుంచి పైకి వెళ్ళడం ఇప్పటిదాకా ప్రపంచం చేస్తున్నటువంటి సాధన యత్నం అట్లాగే జరిగింది. మొట్టమొదటిసారిగా శ్రీ అరవిందులు పైనుంచి దివ్య చైతన్యం శక్తి దిగి వస్తే కిందది మారడం పెద్ద విషయం ఏం కాదు, ఆటోమేటిక్ గా మారిపోతుంది అని మొట్టమొదటిసారిగా చెప్పారు ఆయన. దీన్ని ప్రతిబింబిస్తోంది ఇవాళ మొట్టమొదటి వెబినార్ శీర్షిక శ్రీ అరవిందుల వెలుగులో సంప్రదాయ యోగాలు అనేది. ఇది తెలుసుకోవటానికి శ్రీ అరవిందుల దర్శనాన్ని మనం ఒక 4-5 వాక్యాల్లో తెలుసుకుందాం. శ్రీ అరవిందులు ఏమన్నారంటే ప్రపంచం అంతా కూడా ఒక గొప్ప పరిణామంతో ముందుకు సాగిపోతోంది. ఈ పరిణామంలో మానసిక జీవిగా మానవుడు అవతరించాడు. అవతరించడం అంటే పైనుంచి కిందికి రావడం అనే అర్థం కాదు. పరిణామంలో ఒక దశలో, మనసు వచ్చినటువంటి దశలో మానసికమైనటువంటి చైతన్యం కలిగిన మానవుడిగా వచ్చాడు మనిషి. వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి పరిణామం ఇంకా ముందుకు సాగుతూనే ఉన్నది. ఇప్పుడు అతనికి ఉన్నటువంటి మానసిక చైతన్యం కంటే చాలా ఉన్నతమైనటువంటి చైతన్యాన్ని అతను పొందబోతున్నాడు. మానసిక చైతన్యం కంటే చాలా ఎక్కువైనటువంటి అధిక చైతన్యం కలిగినటువంటి దివ్య చైతన్యాన్ని కలిగినటువంటి సూపర్ మ్యాన్ గా, దివ్య మానవుడిగా ట్రాన్స్ఫార్మ్ కాబోతున్నాడు, పరివర్తన చెందబోతున్నాడు అన్నది శ్రీ అరవిందుల యొక్క దర్శనం. ఇది వారి ఊహ కాదు, వారి అనుభవంలో వారు దర్శించినటువంటిది. ఆ మహాయోగి సాక్షాత్కారం పొందినటువంటి సత్యం ఇది. దీనిని సాధించడానికి వారు మనకి ఇచ్చినటువంటి యోగం పూర్ణ యోగం, ఇంటెగ్రల్ యోగా అని అంటున్నాం. తర్వాత ఆత్మ పరిపూర్ణత యోగం అని కూడా దాన్ని పిలుస్తున్నాం. పూర్ణ యోగం అంటున్నాం, ఆత్మ పరిపూర్ణత యోగం అని కూడా వారు దీన్ని పేర్కొన్నారు.
ఈ యోగం ఏమంటున్నదంటే భగవంతుని యొక్క చైతన్యమే కాకుండా శక్తి కూడా కిందికి దిగి వస్తే ప్రపంచంలో ఉన్నటువంటి అజ్ఞానం, దుఃఖం ఇవన్నీ కూడా పరివర్తన చెందుతాయి. ఎందుకంటే ఇవి యథార్థమైన స్థితులు కావు. పరిణామంలో కిందికి ముకుళించుకున్నప్పుడు ఆ ఒరిజినల్ స్థితులకి, యథార్థ స్థితికి ఒక నీడలుగా ఈ భూప్రపంచంలోకి వచ్చాయి. అమృతత్వ స్థితి యథార్థ స్థితి అయితే దుఃఖం పరిణామంలో దానికి నీడగా కిందికి దిగొచ్చింది. అలాగే మృత్యువు అనేది కూడా నీడ. అది కిందికి దిగి వచ్చినప్పుడు మృత్యు అయిపోయింది. అమృత స్థితి మృత్యువైంది, ఆనందం దుఃఖమైంది, జ్ఞానం అజ్ఞానమైంది. ఇవన్నీ యథార్థ స్థితులు కావు కనుక మారిపోవడానికి అవకాశం ఉంది. ప్రపంచానికి ఒక గొప్ప భవిష్యత్తు ఉంది, మానవుడికి గొప్ప భవిష్యత్తు ఉంది అని చెప్పి ఆయన తన దర్శనంలో చెప్పారు. ఇది శ్రీ అరవిందుల యొక్క దర్శనం. వారి యోగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఎసెంట్, డిసెంట్ అని. ఆరోహణ, అవరోహణ. ఆరోహించటం భగవత్ చైతన్యానికి మనం కింద నుంచి పైకి వెళతాం. అవరోహణ, డిసెంట్ అనేది ఆ చైతన్యాన్ని, శక్తిని కిందికి తీసుకొచ్చి ప్రపంచ జీవితంలో వ్యక్తిలో ఉన్నటువంటి ఈ అజ్ఞానమైనటువంటి స్థితిని అంతటినీ కూడా మార్పు చేస్తాం. ఇది ప్రధానమైనటువంటి. ఆ తర్వాత ఇంకొంచెం సేపు అయ్యాక మనం విపులంగా చెప్పుకుంటాం. వారు అన్న కర్మయోగం, వారు చెప్పిన జ్ఞానయోగం, వారు చెప్పిన భక్తి యోగం, ఈ మూడు కూడా ఒకే కలబోత కలిపి పూర్ణయోగంగా రూపొందినవి. ఇవేమిటో మనం చెప్పుకుంటాం. ఇప్పుడు వారి ఈ దర్శనం అనేటువంటి వెలుగులో మన సంప్రదాయ యోగ విధానాలన్నీ కూడా ఎట్లా ఉన్నాయి అని మనం పరిశీలన చేస్తున్నాం. ఈ సంప్రదాయ యోగ విధానాలు ప్రధానంగా 5 విధానాలు ఉన్నాయి. అనేక యోగ విధానాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ ఈ 5 ప్రధాన విభాగాలలో చేరిపోతాయి. ఈ 5 ప్రధాన విభాగాలు ఏమిటంటే హఠయోగం, రాజయోగం, కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం. ఇవి 5 ప్రధానం. మన అస్తిత్వంలో 5 ప్రధాన భాగాలు ఉన్నాయి. అవి ఏమిటంటే మొదటిది శరీర ప్రాణాలు, రెండవది విల్, ఇచ్ఛ లేకపోతే సంకల్పం, మూడవది మనస్సు, నాలుగవది బుద్ధి, ఐదవది హృదయం. ఇవి 5 ప్రధాన భాగాలు. ప్రాచీన సంప్రదాయ యోగాలన్నీ కూడా ఈ 5 భాగాలలో ఒకదాన్ని ఎన్నుకొని యోగ మార్గంగా అవి ఏర్పరచుకున్నాయి. ఎందుకంటే ఏదో ఒక మార్గం ద్వారా భగవంతుని చైతన్యాన్ని చేరుకుని మోక్షం అనేటువంటి స్థితిని పొందటం ఈ సాంప్రదాయ యోగాల యొక్క లక్ష్యం. మొట్టమొదటిది హఠయోగం. ఈ హఠయోగం శరీర ప్రాణాలని ఆధారం చేసుకుని భగవంతుని యొక్క చైతన్యంలో ఏకమవ్వాలని ప్రయత్నం చేసింది. దానికి శరీర ప్రాణాల, ప్రస్తుతం ఉన్నటువంటి శరీర ప్రాణాలు పెద్ద అవరోధమైనవి. మనకు కూడా అంతే. శరీరం బరువుగా ఉంటుంది. ఇది కదలాలి అంటే చాలా కష్టం. మనసు పరిగెత్తినంత వేగంగా శరీరం వెళ్ళలేదు. దీనికి చాలా సమయం పడుతుంది. అలాగే ప్రాణం కూడా. ఈ రెండింటినీ కూడా ఎట్లా మార్పు చేసి ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని హఠయోగం ఆలోచించింది. శరీరానికి కొన్ని అలవాట్లు ఉన్నాయి. ఈ అలవాట్లకి అది బానిస. శరీరానికి ఉండేటువంటి అలవాట్లన్నింటి నుంచి, ఈ బానిసత్వం నుంచి విముక్తి చేయించటం హఠయోగం యొక్క లక్ష్యంగా పెట్టుకుంది. శరీరానికి ఉండేటువంటి అలవాట్లు, దీని బరువు, ఇవన్నీ కూడా తగ్గిపోయే విధంగా అది ప్రయత్నం చేసింది. కొన్ని ఆసనాల ద్వారా ఈ ప్రయత్నాలన్నీ కూడా జరిగినాయి. ఆసనాల ద్వారా శరీరం చాలా దృఢమవుతుంది, మృదువుగా కూడా ఉంటుంది. ఫ్లెక్సిబుల్ అంటామే, ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. ఈ 2 లక్షణాలు కూడా హఠయోగంలో మనకి ప్రధానంగా కనిపిస్తాయి. దృఢమవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మాలిన్యాలన్నీ తొలగించటం, లోపల నాడీ వ్యవస్థనంతటినీ కూడా
పూర్తిగా శుభ్రం చేయటం, పేగులన్నీ బయటికి తీయటం, వాటిని శుభ్రం చేసి లోపల పెట్టటం. ఇవన్నీ కూడా హఠయోగం ద్వారా యోగులు సాధించారు. శరీరాన్ని ఈ విధంగా వాళ్ళు మార్పు చెందించారు. రెండవది ప్రాణం. ఈ ప్రాణాన్ని ప్రాణాయామం ద్వారా దీన్ని నియంత్రించటం, ప్రాణశక్తిని నియంత్రించటం ద్వారా చాలా దీర్ఘమైనటువంటి ఆయుర్దాయం, నిత్య యవ్వనం, తర్వాత వృద్ధాప్యాన్ని, మరణాన్ని వీలైనంత ఎక్కువగా దూరంగా ఉండేటట్టు పొడిగించటం, ఇవన్నీ కూడా హఠయోగం చేసింది. తర్వాత భూమి ఆకర్షణ శక్తిని ఉల్లంఘించి పైకి లేవడం మనం చూస్తాం. కొంతసేపు గాల్లో కూర్చుంటారు యోగులు. నీళ్లలో ఎంతసేపైనా వాళ్ళు ఉండగలుగుతారు. ఇవన్నీ కూడా సిద్ధించాయి. ఇటువంటివన్నీ కూడా వాళ్ళు సాధించారు. అయితే హఠయోగం సాధించినటువంటి ఫలితాలు ఆ వ్యక్తికి పరమాత్మ చైతన్యాన్ని చేరడానికి ఉపయోగపడ్డాయి, కానీ ప్రపంచ జీవితం మారడానికి ఏమీ ఉపకరించలేదు. శ్రీ అరవిందుల యొక్క తపన, ఆరాటం, ఆయన యోగం అంతా దేనికోసం చేశారంటే, వ్యక్తికి మోక్షం అనేది ఇదివరకు సాంప్రదాయ యోగాలు సాధించాయి. కానీ ప్రపంచాన్ని అజ్ఞానం నుంచి, దుఃఖం నుంచి, మృత్యువు నుంచి ఎట్లా తప్పించి ఈ ప్రపంచం ఆనందమయమైన మృత్యువు లేని ప్రపంచంగా, జ్ఞాన ప్రపంచంగా ఎట్లా దీన్ని మార్చాలి, అదే దీనికి మోక్షం, ఎట్లా ఎట్లా ప్రపంచ స్థితి ఎలా మారుతుంది అని ఆయన తపస్సు చేశారు. అదే ఆయన తపస్సు. అందుకని శ్రీ అరవిందుల వెలుగులో ప్రపంచ జీవితానికి సంప్రదాయ యోగ విధానాలు ఏ విధంగానైనా ప్రయోజనం చేకూర్చాయా అంటే లేదు అనే చెప్పాల్సి వస్తుంది. కారణం ఏంటంటే వాటి లక్ష్యం కూడా అది కాదు. సంప్రదాయ యోగ విధానాల లక్ష్యం అంతా కూడా మోక్షమే. శ్రీ అరవిందులు సంప్రదాయ యోగ విధానాల యొక్క ఈ మోక్షాన్ని వారు ఏమని పిలిచారంటే ఆరోహణ అని పిలిచారు. ఎస్సెంట్ అన్నారు. ఎస్సెంట్ అని పిలిచారు. అందుకని సాంప్రదాయ యోగ విధానాలు ఎస్సెంట్, ఊర్ధ్వగమనం ద్వారా అత్యున్నతమైనటువంటి చైతన్యాన్ని చేరుకున్నాయి. ఊర్ధ్వగమనం అయిపోయింది. ఎలా మనం ఉన్నత స్థితికి, పరబ్రహ్మ చైతన్యానికి, లేకపోతే ఆత్మ సాక్షాత్కారం, ఇవన్నీ ఒకే విధమైనటువంటి అర్థాన్ని ఇచ్చే మాటలే. ఈ ఆత్మ సాక్షాత్కారానికి ఎట్లా ఉపయోగపడతాయో యోగ విధానాలన్నీ కూడా చెప్పాయి కనుక వీటిని ఈ క్రమాన్నంతటిని ఎసెంట్ అని శ్రీ అరవిందులు పిలిచారు, ఆరోహణ అని. ఇక రెండవది రాజయోగం. రాజయోగం ప్రధానంగా మనందరికీ తెలిసిందే. హఠయోగం కూడా చాలా ప్రాచుర్యం పొందింది, రాజయోగము చాలా ప్రాచుర్యం పొందింది. పతంజలి మహర్షి ఇచ్చినటువంటిది. ఇది మనసుని నిశ్చలం చేసేటువంటి మార్గం. ఈ మనసును నిశ్చలం చేసి సమాధి స్థితికి తీసుకువెళ్ళడం ద్వారా బ్రహ్మ సాక్షాత్కారాన్ని, ఆ ఆనందానుభవాన్ని ఎట్లా పొందాలో రాజయోగం మనకి ఇచ్చింది. అష్టాంగ మార్గాన్ని అది ఉపదేశించింది, ప్రపంచానికి ఇచ్చింది. తద్వారా అణిమాది సిద్ధులన్నిటినీ కూడా కలిగేటట్లు చేసింది, వచ్చేటట్లు చేసింది. ఇటువంటి సిద్ధులు పొందగలిగారు రాజయోగులంతా కూడా. అందుకని మొదటి దశలో ఆ యమనియమాలకి ప్రాధాన్యం, రెండవ దశలో ఆసన ప్రాణాయామాలకి ప్రాధాన్యం, మూడవ దశలో మనసు నిశ్చలత, సమాధి స్థితికి ప్రాధాన్యం. ఒక మాట హఠయోగం గురించి మనం మళ్ళీ ఇక్కడ ప్రస్తావన చేసుకుందాం. అదేంటంటే హఠయోగాన్ని సాధించడానికి కూడా ఎన్నో సంవత్సరాల పరిశ్రమ, కఠోరమైనటువంటి క్రమశిక్షణ, ఆ సాధన అవసరం అవుతుంది. నీళ్ల మీద కూడా నడవగలుగుతారు వారు. ఇంత కఠోరమైనటువంటి శ్రమతో సాధించిన హఠయోగం ఇచ్చినటువంటి ఫలితాలు చాలా అద్భుతంగా మన కళ్ళకు కనిపించవచ్చు, చాలా అద్భుతమైనవిగా కనిపించవచ్చు. కానీ ప్రపంచ జీవితానికి, ప్రపంచంలో అజ్ఞానాన్ని పోగొట్టడానికి ఏమాత్రం అది పనికిరాదు. మనకి రామకృష్ణుడు చెప్పినటువంటి కథ కూడా మనందరికీ తెలిసిందే. నీళ్ల మీద నడిచేటువంటి ఒక
శక్తిని సంపాదించానని ఒకప్పటి రామకృష్ణ పరమహంస శిష్యుడు వచ్చి ఆయన ఎంతో సంతోషంగా రామకృష్ణ పరమహంసకి చెప్పాడు. చెప్తే ఆయన అన్నట్ట, వెరివాడా, ఇన్ని సంవత్సరాలు ఎందుకు వృధా చేసుకున్నావు జీవితంలో? ఒక 12 అణాలిస్తే పడవవాడు దాటించేవాడు కదా, ఈ ఈ చివరి నుంచి ఆ చివరికి. దానికోసం జీవితంలో ఇంత కాలాన్ని వృధా చేసుకున్నావా అన్నారట. అందుకని ఒక అద్భుతమే ఇది. చాలా ఆశ్చర్యకరం, అద్భుతమైనప్పటికీ కూడా మన జీవితంలో అజ్ఞానాన్ని పోగొట్టడానికి, పరిపూర్ణం కావడానికి ఏమాత్రం అది ఉపయోగపడదు గనక అది పరిపూర్ణత చేకూర్చలేనిది అని అనాల్సి వస్తుంది. రాజయోగం కూడా అంతే. అణిమాది సిద్ధులు సాధించటం ఎంతో గొప్పగా ఉంటుంది. ఎందుకంటే అది తేలిగ్గా వచ్చేవేం కావు. ఎన్నో సంవత్సరాల పరిశ్రమ కావాలి. కానీ రాజయోగం ఎక్కువ ప్రాధాన్యతని సమాధి స్థితికి ఇచ్చింది. రాజయోగులంతా కూడా ఎక్కువ కాలం వాళ్ళు సమాధి స్థితిలోనే ఉంటారు. ఆ సమాధి స్థితిలో ఉంటే ఒళ్ళు తెలియదు. భాగవతంలో శమీకుడికి కూడా ఒళ్ళు తెలియలా. పరీక్షిత్ మహారాజు వచ్చి ఆ దాహం వేస్తోంది అంటే ఆయనకేం వినపడలా. ఆయన కోపం వచ్చి సర్పం వేసి వెళ్ళిపోయాడు. అది తెలియలా ఆయనకి. ఎందుకనంటే అత్యున్నత స్థితిలో ఉంటే శరీరం అంతా కూడా పూర్తిగా బిగుసుకుపోయి మొత్తం ఒక మనసు మాత్రం సమాధి స్థితిలో ఆ బ్రహ్మ చైతన్యాన్ని ఆనందిస్తూ ఉండిపోతుంది. అయితే అత్యున్నత స్థితిలో బాగుంది ఆ ఆనందం. తిరిగి శరీరంలోకి వచ్చినప్పుడు ఈ జీవ శరీరాల చైతన్యంలోకి తిరిగి ఆత్మ చైతన్యం దిగి వచ్చినప్పుడు అటువంటి పరిపూర్ణతే ఆ వ్యక్తిలో ఉంటుందా అంటే ఉండదు అనే అనుభవం చెప్తోంది. మళ్ళీ అపరిపూర్ణమైనటువంటి ఆ మా వ్యక్తిత్వమే మనకు కనపడుతుంది. ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడేమో తాదాత్మ్యత కలుగుతోంది. కిందికి శరీరంలో, ప్రాణంలో, మనస్సులో వచ్చినప్పుడు మళ్ళీ ఇదివరకటి అపరిపూర్ణమైనటువంటి జీవిత కర్మలలోనే జీవించడం జరుగుతోంది. ఇదేమిటి? ఇదెట్లా మారుతుంది? ఇదొక ప్రశ్న. ఆ తర్వాత కర్మయోగం. కర్మయోగం కూడా కర్మలకి ప్రాధాన్యత ఇచ్చింది. కర్మలంటే మీమాంసకులంతా కూడా వేదోక్త కర్మలే కర్మలు, అవి చేస్తే మోక్షం అన్నారు. ఆధునికులు అన్నారు, ఎబెబే అవన్నీ చేస్తే ఏం లాభం అండి? పరోపకార కర్మలు, సమాజహిత కర్మలు, దేశ సేవా కర్మలు ఇవి చేస్తే పుణ్యం. ఇవి కర్మలు, ఈ కర్మలు మనం చేయాలి అని ఆధునికులు అన్నారు. కానీ గీత ఏమన్నదంటే సర్వకర్మలు కూడా భగవంతునివే అన్నది. గీత అంత విప్లవాత్మకమైనటువంటి బోధ చేసింది కనుకనే ఈనాటికి కూడా భగవద్గీత మనకి సాధనా గ్రంథంగా ఉంది. అది సిద్ధాంతంగా సాధనా గ్రంథం. అందుకని యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి అన్నది శ్రీకృష్ణ భగవానుని బోధ. సర్వంలో నన్ను చూడు, నాలో సర్వాన్ని చూడు. ఈ సర్వము అనే మాట గీతలో మనకి ఎప్పుడూ వస్తుంది. సర్వకర్మలు కూడా మోక్ష సాధకాలే అన్నది గీత అన్నటువంటి పద్ధతి. అందుకని ఈ కర్మలన్నీ కూడా మనం చేస్తే మోక్షం వస్తుంది. ఎట్లా చేస్తే మోక్షం వస్తుంది? కర్మలు కర్మలుగానే నిర్వహిస్తే, ఒక అలవాటుగా ఉపకార కర్మలు గాని, యజ్ఞ కర్మలు గాని, ఇవన్నీ కర్మలుగా నిర్వహిస్తే ఏం జరుగుతుందంటే మనం ప్రపంచానికి దూరం అయిపోతాం. ప్రపంచం ఇట్లా ఎందుకుందో అవగాహన కానే కాదు. మన కర్మలు మనం చేస్తూ పోతూ ఉంటాం, ఆనందిస్తూ ఉంటాం. కానీ ప్రపంచం ఏమిటి, ఇందులో మనం చేసే కర్మలన్నీ కూడా ఎట్లా ఉపయోగించాలనేది మనకు తెలియదు. కనుక కర్మయోగం నిష్కామ కర్మయోగంగా చేస్తూ కర్మకి దేన్ని ఆధారం చేయాలిట అంటే జ్ఞానాన్ని ఆధారం చేసుకోవాలి. కర్మలు నిష్కామ కర్మగా చేయటం అంటే ఫలితాన్ని ఆశించకుండా చేసే కర్మ నిష్కామ కర్మ అన్నాడు శ్రీకృష్ణుడు. ఫలితం ఆశించకుండా కర్మ చేయడం ప్రారంభం చేస్తాం. అట్లా చేస్తూ చేస్తూ పోగా జ్ఞానం అనేటువంటి దాన్ని చేరుకుంటాం. జ్ఞానం అంటే ఏమిటంటే ఈ విచారణ, వివేకం, ఈ రెండిటిని జ్ఞానం అని అంటాం. ఈ ప్రపంచం ఏమిటి, నేనేమిటి, నాలో ఏ అంశాలు ఉన్నాయి, ఏవి నన్ను నడిపిస్తున్నాయి అని మనలో మనం చూసుకుని, నన్ను ప్రకృతి, పురుషుడు అనేటువంటివి రెండు నాలో అంశాలు ఉన్నాయి. ఈ అంశాలలో ప్రకృతి నన్ను పనులు చేయటానికి పురమాయిస్తోంది.
నేను పనులు చేయడానికి కారణం ప్రకృతిగా ఉన్నది. పురుషుడు సాక్షి మాత్రంగా ప్రకృతి చేసే పనులకి అనుమతిస్తూ ఉపద్రష్టానుమంతాచ భర్త భోక్తగా ఉన్నాడు అని జ్ఞానం తెలుసుకుంది. అలా తెలుసుకుంటే జ్ఞానం. ఇప్పుడు మనం కర్మలు చేస్తున్నప్పుడు కర్మలు చేసేది నేను కాదు. ఏ పని చేసినా అది నేను చేయటం లేదు, ప్రకృతి చేయిస్తోంది అని మనం తెలుసుకుంటే కర్మకి జ్ఞానం అనేది ఆధారం అయింది. ఇప్పుడు కర్మ జ్ఞానంతో చేస్తూ పోతూ ఉన్నాం. చేస్తూ పోతూ ఉంటే మూడవ దశకి చేరుకుంటాం. అది భక్తి. ఆ భక్తి ఆధారంగా ఉండాలి కర్మకి, జ్ఞానానికి. మూడోదొచ్చి చేరింది. కర్మ చేసేటప్పుడు జ్ఞానంతో చేయాలి, భక్తితో చేయాలి. భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే మనకి అన్నీ తెలిసింది అనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా అందరం భక్తులమే. భక్తులు కాని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంతా భక్తులమే. అయితే సాధారణంగా కనిపించేది ప్రాణిక సంబంధమైన భక్తి. ఈ ప్రాణిక సంబంధ భక్తిలో అనేక ఆరాటాలుంటాయి, కోరికలుంటాయి, ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. ఉద్రేకం ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. కానీ అంతరాత్మలో నిగూఢంగా లోతులలో అంతరాత్మకి చెందిన భక్తి ఇంకోటుంది. అది నిశ్చలంగా, ప్రశాంతంగా భగవంతుని కోసం మాత్రమే చేసే భక్తి. ఇప్పుడు ఈ భక్తిలో ఇంకొక అంశం ఏమిటంటే, ప్రపంచంలో జరుగుతున్నటువంటి సర్వకర్మలు కూడా భగవంతుని లీల అని తెలుసుకుంటాం. ఇది కూడా మనకి చాలా పరిచయం ఉన్న మాట. భగవంతుని లీల అని ఎందుకు అనుకోం? అందరం అనుకుంటాం గదా! తెల్లారి లేస్తే మనం అందరం అనుకునే పని అదే. అంతా భగవంతుడిదే, మందే ఉంది అంటాం. కానీ అట్లా అది కాదు శ్రీ అరవిందుడు చెప్పినటువంటి లీల. భగవంతుడి లీల అనేటువంటి మాట సర్వకర్మలని కూడా ఆయన నిర్వహిస్తూ, సర్వంలో ఆయన ఉంటూ, సర్వాన్ని కూడా తను అనుకున్నటువంటి పర్యవసానం దిశగా నడిపించటం భగవంతుడి లీల. అంటే భగవంతుడు చేసే పని చాలా ఎక్కువుంది. మనం చేసే పని కంటే కూడా. అందుకని భగవత్ లీల అంటే ఇదనమాట. సర్వాన్ని ప్రపంచాన్నంతటిని కర్మల ద్వారా ఆయన ఏదో ఒక అతి ముఖ్యమైన ప్రపంచానికి ఉపయోగపడే పర్యవసానాన్ని వైపుగా ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు అని తెలుసుకుంటే అది భగవత్ లీల అని తెలుసుకున్నట్టు. ఆయన సర్వ శోభనుడు, సర్వ సౌందర్యమూర్తి. మనకి కష్టమైనటువంటి అనుభవాల్లో ఉన్నాడు. పరమ క్రూరంగా కనిపించే అనుభవంలో కూడా ఆయనే కర్మగా నడుపుతున్నాడు. పరమ దుఃఖమైనటువంటి కర్మలో కూడా ఆయనే ఉండి నడుపుతున్నాడు. సర్వంలో ఆయనే ఉండి నడుపుతున్నాడు. ఇందాక మనం భగవద్గీతలో అనుకున్నాం కదా! సర్వము ఆయనే. అట్లా తెలుసుకుని మనం ఆయనకి సమర్పణగా, భక్తిగా కర్మ జ్ఞానంతో చేస్తే ఇప్పుడు కర్మ జ్ఞానంతో, భక్తితో చేసినట్లయింది. జ్ఞానం, భక్తి, కర్మల ఆధారంగా నడిచినట్లయింది. భక్తి, భక్తి గూడా కర్మ పునాదిగా నడవాలి. జ్ఞానం పునాదిగా నడవాలి. ఆత్మ, తర్వాత ప్రకృతి వివేచనతో నడవాలి. అలాగే నిష్కామ కర్మగా నడవాలి. భగవన్ లీలగా తెలుసుకుని సమస్తాన్ని కూడా దైవం ఎట్లా చేస్తున్నాడో మనము అలా చేయగలిగే విధంగా ప్రతి పని అట్లా చేయాలి. ఇప్పుడు కర్మ, భక్తి, జ్ఞానాలు మూడింటిని కూడా గీత సంయోజనం చేసింది. ఇది కర్మ యోగం, భక్తి యోగం, జ్ఞాన యోగం. చాలా సంగ్రహంగా చెప్పుకున్నాం. చాలా సంగ్రహంగా మనకున్నటువంటి టైంలో. ఇప్పుడు 5 ప్రధానమైనటువంటి సాంప్రదాయ యోగాలు మనం చెప్పుకున్నాం. ఈ సాంప్రదాయ యోగాలన్నీ కూడా సత్యమే కానీ పాక్షికమైనటువంటి సత్యాలు. ఇవి పాక్షికమైనటువంటి సత్యాలు. వాటి లక్ష్యం మోక్షమే తప్ప ప్రపంచ పరిపూర్ణత కాదు, వ్యక్తి పరిపూర్ణత కూడా కాదు. కనుక శ్రీ అరవిందుల వెలుగు నుంచి ఈ సాంప్రదాయ యోగాలని మనం పరిశీలన చేసినప్పుడు ఇవి ఊర్ధ్వగమనం వైపుగా వెళ్ళినాయి. ఆ తర్వాత మరొక ప్రముఖ 2 యోగాలున్నాయి. అదేమిటంటే గీతాయోగం ఒకటి, తంత్రయోగం ఒకటి. గీతాయోగం చాలా విప్లవాత్మకమైనటువంటి ఒక విధానాన్ని ఆవిష్కరించినటువంటి యోగం గీతాయోగం. ఇది
ప్రధానంగా సంయోజక గ్రంథం అన్నారు శ్రీ అరవిందుడు ఎస్సేస్ ఆన్ ద గీత. మనందరికీ కూడా ఆ గ్రంథం గురించి అందరికీ తెలుసు. ఎస్సేస్ ఆన్ ద గీతాలో దీని సాంఖ్య, యోగ, వేదాంతాలు మూడింటిని కూడా సంయోజనం చేసింది గీత, సింథసైజ్ చేసింది. అది వరకు దేనికి దానికి వేరు వేరుగా ఉన్నటువంటి యోగ విధానాలని ఒక ప్రత్యేకమైనటువంటి ఉన్నత చైతన్యానికి తీసుకువెళ్ళడానికి పనికొచ్చే విధంగా అందులో ఉన్న అంశాలని సింథసైజ్ చేసి శ్రీకృష్ణుడు గీతాయోగాన్ని ప్రపంచానికి ఆయన అందించారు. ఈ గీతాయోగం కూడా శ్రీ అరవిందులు ఆయనకి ఇందులో అంగీకారమైనటువంటి విషయాలు 3 ఉన్నాయి. అవేమిటంటే, మొదటిది గీత పురుషోత్తమ ప్రాప్తిని గురించి చెప్పింది. అక్షర పురుషులకు పైన పురుషోత్తముడున్నాడు. ఆ పురుషోత్తమ స్థితి అత్యున్నతమైనటువంటి స్థితి. ఆ చైతన్యానికి చేరుకుని అక్కడి నుంచి అది మనం చేరుకున్నప్పుడు భగవదాదేశం ఏమిటో మనకు అర్థమవుతుంది. భగవంతుడు మన ఏం చేయమంటున్నాడో ఎప్పుడు అర్థమవుతుంది అంటే, ఆ ఉన్నతమైనటువంటి చైతన్యానికి చేరుకున్నప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. అందుకే భగవద్గీతలో అర్జునుడు మొదటి అధ్యాయంలో నన్నెందుకు ఇంత ఘోర కర్మలో నువ్వు ప్రవేశపెడుతున్నావు అని కృష్ణుడిని ప్రశ్నించాడు. 18వ అధ్యాయం చివరికి వచ్చేసరికి నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోత్మిగత సందేహ కరిష్యే వచనం తవ. ఇక్కడేమన్నాడు చివరికి వచ్చేసరికి, నువ్వు ఏది నాకు ఆదేశమిస్తావో దాన్ని నేను అనుసరిస్తాను, నాకు ఈ అజ్ఞానం అంతా పోయింది. పురుషోత్తమ చైతన్యాన్ని చేరుకున్న తర్వాత ఈ మార్పు అర్జునుడిలో కలిగింది. పురుషోత్తమ ప్రాప్తి అనేది శ్రీ అరవిందులు అంగీకరించినటువంటి విషయం గీతలో. రెండవది, ఘోరమైన కల్లోలమైన సంఘర్షణ ద్వారా మాత్రమే ప్రపంచం అంతా కూడా ఒక అత్యున్నతమైన ఆనంద పర్యవసానాన్ని చేరుకోగలదు. దాని పేరు భగవత్ చైతన్యం. దాని పేరు శ్రీ అరవిందులు పెట్టింది దివ్య చైతన్యం అన్నారు. ఆ దివ్య చైతన్యాన్ని చేరుకోవాలి అనంటే కల్లోలం సంఘర్షణ ద్వారా మాత్రమే మనం చేరుకోగలుగుతాం తప్ప చాలా హాయిగా అంతా సిస్టమేటిక్ గా ఏ బాధ లేకుండా పరమశాంతిగా జరగడానికి మన అజ్ఞానం అంగీకరించదు. ఇంత కల్లోలం ఎందుకు రావాలి, సంక్షోభం ఎందుకు రావాలి, పరమాత్మ పరమ ప్రశాంతంగా మమ్మల్ని ఎందుకు జీవించనివ్వడం లేదు, ఎందుకు ఇవి సృష్టించావు అని మన అజ్ఞాన చైతన్యం ఆక్రోశిస్తుంది. కానీ దీనికి తెలియనటువంటి విషయం ఏమిటంటే, అజ్ఞాన చైతన్యంలో ఉన్నటువంటి ఏ అంశము కూడా, ప్రకృతి కానీ గుణాలు కానీ ఇతర మనోజీవ శరీరాలు అన్నారు శ్రీ అరవిందులు, ఇంకా స్పష్టంగా చెప్పారు. మామూలుగా మనం తామసిక, రాజసిక, సాత్విక గుణాలు అని గుణాల దీంట్లో చెప్తాం. ఇంకా స్పష్టంగా కిందికి వెళ్ళి అవి ఏమిటి, ఎక్కడుంటాయి, మనస్సు, జీవము, శరీరము, వీటి చైతన్యం అంతా కూడా అపరిపూర్ణ అజ్ఞాన చైతన్యం. ఈ అజ్ఞాన చైతన్యం పరమశాంతిగా నడువు అంటే దీనికి తెలియదు, నడవదు. ఆనందంలోనే నువ్వు కర్మ చేయి, దీనికి అసలు తెలియదు. దీనికి ఎప్పుడు కూడా సంఘర్షణ ఉండాల్సిందే. ఒకదానికొకటి పరస్పర విరుద్ధమైనటువంటి ఒక ప్రక్రియ అజ్ఞాన చైతన్యానికి చాలా మామూలు. అందుకే ఎక్కువ మనుషుల మధ్యన కొంచెం చిన్న చిన్న ఘర్షణలు ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతాయి, ఎంత ఉత్తముల అయినటువంటి వాళ్ళకైనా సరే. ఉత్తములకి క్రోధం క్షణికం అన్నారు పెద్దలు, కానీ ఆ క్రోధం కూడా వస్తుంది, ఉత్తముల్లో కూడా వస్తుంది. ఎందుకు వస్తుందంటే అజ్ఞాన చైతన్యానికి అంత శక్తి ఉంది, పరిణామంలో మొట్టమొదటి అది పుట్టింది కాబట్టి. అందుకని ఈ అజ్ఞాన చైతన్యం మారాలంటే దీనికి ఘర్షణ కావాల్సిందే, పెద్ద సంక్షోభాలు రావాల్సిందే. అప్పుడే ఇది తన్ను తాను అధిగమించి కొంత ముందుకు వెళ్ళగలుగుతుంది. అందుకని శ్రీకృష్ణుడు గీతలో చెప్పినటువంటి ఈ అంశాన్ని శ్రీ అరవిందులు ఆయన అంగీకరించారు. ఇంతవరకు వారు అంగీకరించారు గీతలో. గీత చెప్పినటువంటి కర్మలు, అందులో ఉండే కర్మయోగం,
భక్తి యోగం, జ్ఞానయోగం 3 ఉన్నాయి. సో కర్మయోగాన్ని మనం నిష్కామ కర్మయోగాన్ని గనక ఆచరిస్తూ ఉంటే మనం జ్ఞానంలోకి వెళతాం. అప్పుడు కర్మ, జ్ఞానాలు కలుస్తాయి. ఈ కర్మ, జ్ఞానాల వల్ల భక్తి యోగంలోకి వెళతాం. వీటిని బాగా పటిష్టంగా అనుసరిస్తే ఎటువంటి ఫలితాలొచ్చినా బెదిరిపోకుండా, కలవరపడకుండా మనం సాధనగా జీవిస్తూ ఉంటే భక్తి యోగంలోకి వెళతాం. భక్తి యోగంలోకి వెళ్ళినప్పుడు మనలో వచ్చే మార్పు ఏమిటి? శ్రీకృష్ణుడు చాలా అద్భుతంగా ఆయన ప్రపంచానికి ఆ ఉపదేశాన్ని ఇచ్చాడు. మొదటిది ఫలితం ఆశించకుండా చేసే కర్మ. అది కర్మని కూడా వదిలిపెట్టేటట్లు చేస్తుంది. కర్మబంధం నుంచి వదిలిపెట్టేటట్టు చేస్తుంది. జ్ఞానయోగం అని అన్నారు. అక్కడ మనం ప్రకృతి, పురుషుడు వివేచన చేసి ఈ ప్రకృతే చేస్తోంది అని మనం అని మనకు అనుభవంలోకి వస్తుంది. ఇది అంతా సాధనగా జరుగుతూ ఉంటే భక్తి యోగంలోకి వెళ్తాం. భక్తి యోగంలోకి వచ్చేసరికి మనం మనకెట్లాంటి సాధకుడికి ఎట్లాంటి అనుభవం వస్తుంది అంటే, ఇదివరకు జ్ఞానయోగంలో పురుషుడు నిర్లిప్తుడుగా, ఆత్మ సాక్షిగా కనిపించినవాడు, ఉపద్రష్టగా కనిపించినవాడు, ఇప్పుడు ఎలా కనిపిస్తాడంటే సాధకుడికి, అంతా ఆయన అనుమతిస్తే ప్రకృతి చేస్తోంది అనే అనుభవం వస్తుంది. ఇది ఉన్నతమైన అనుభవం. ప్రకృతికి ఆదేశం ఇచ్చినటువంటి వాడు పరమాత్మ. ఇప్పుడు ఆయన మహేశ్వరుడు ప్రకృతికి. ఈ 3వ దశలో మనకి ప్రకృతి, పురుషుడు అనే భావం కాకుండా ఈశ్వరి, ఈశ్వరుడు అనే భావన వస్తుంది. ఇద్దరూ ఒకటే. ఈ ఇద్దరూ ఒకటే అనే అంశం ఇంకొక చోట కూడా శ్రీకృష్ణుడు మనకి చెప్పాడు. దివ్య ప్రకృతి నాది. నాది దివ్య కర్మ, దివ్య జన్మ. నాది దివ్య ప్రకృతి. ఈ దివ్య ప్రకృతి అంశలుగా జన్మించింది అన్నాడు. ఆ దివ్య ప్రకృతి అనే మాట అక్కడ వచ్చింది. చివరికి వచ్చేసరికి గీత ఎటువంటి మార్గాన్ని అనుసరించిందంటే, సంప్రదాయ వేదాంత మార్గాన్ని అనుసరించి పురుషుడిని ముందు పెట్టి ఈశ్వరుడిని, ఈశ్వరి ప్రసక్తి ఇంకా పక్కన పెట్టేసింది. ఎందుకు చేసిందో మనకు తెలియదు. ఇప్పుడు అర్జునుడు ఈశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి సమర్పించుకొని తనని తను ఆయన ఆదేశం ప్రకారం నేను చేస్తాను, నాలో ఈ విధం మార్పు వచ్చింది అన్నాడు. అది ఎటువంటి మార్పు? శ్రీ అరవిందులు ఎస్సేస్ ఆన్ ద గీతాలో అద్భుతంగా ఇక్కడ విశ్లేషణ చేశారు. వారి దర్శనం, వారి వెలుగు ఏంటంటే, బాగుంది అర్జునుడు మారాడు, శ్రీకృష్ణుని ఆదేశాన్ని ఆయన అంగీకరించాడు, బాగుంది. కానీ అది ఎటువంటి మార్పు? మనోజీవ శరీరాలలో ఎట్లాంటి మార్పు వస్తే అర్జునుడు శ్రీకృష్ణుడికి తనని తాను సమర్పించుకున్నాడు? ఆ మార్పు ఎలా వచ్చింది? అది వ్యక్తికి సాధ్యమా? ప్రపంచానికి కూడా సాధ్యమా? ఈ రావడానికి శక్తి, ఈశ్వరి అవసరం కలిగిందా? కలగలేదా? ఈశ్వరుడి ప్రసక్తి మాత్రమే వచ్చింది. ఈశ్వరి శక్తి ప్రసక్తి రాదు. దివ్య ప్రకృతి అని అక్కడ ఒక చోట అన్నప్పటికీ అది అక్కడతో ఆగింది. కనుక శ్రీ అరవిందులు అన్నారు, గీత ఈ మార్పు అనేటువంటి దాని దగ్గర ఆ శిఖరం మీద మౌనం వహించింది అన్నారు. అత్యున్నతమైనటువంటి శిఖరానికి తీసుకువెళ్ళి అర్జునుడిలో కలిగినటువంటి ఈ మార్పు ఎట్లా వచ్చింది? దీనికి సహాయకాలు ఏం జరిగితే అంత మార్పు కలిగింది? అది వ్యక్తికి, ప్రపంచానికి రెండింటికి ఉపయోగపడుతుందా? వ్యక్తికేనా అంటే వ్యక్తికే అన్నది మనకి అర్థం. అంత ఉన్నత శిఖరాల మీద మౌనం వహించింది అన్నారు శ్రీ. గీత మౌనం వహించినటువంటి స్థితి నుంచి ప్రారంభం చేసి శ్రీ అరవిందులు ఇంకా ముందుకు వెళ్ళి పూర్ణయోగం అనేటువంటి యోగ ప్రక్రియని ఆయన అనుభవంలోకి తెచ్చుకొని ఆ పూర్ణయోగాన్ని వ్యక్తికి సాధ్యం, వ్యక్తి ద్వారా సామూహికమైనటువంటి సాధన ద్వారా ప్రపంచానికి కూడా సాధ్యం అని అన్నారు. అందుకని గీత ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి శ్రీ అరవిందుల యొక్క పూర్ణయోగం ప్రారంభమైంది. అందుకని ఎస్సేస్ ఆన్ ద గీత అనేది శ్రీ అరవిందుల యొక్క పూర్ణయోగానికి ప్రాథమికమైన
అత్యంత బలమైన జ్ఞానవంతమైన పునాది అయింది. గీతలో పరివర్తన సంగతి లేదు, సామూహిక సాధన సంగతి లేదు, దివ్య చైతన్యం గురించి కూడా లేదు. సామూహిక సాధన తర్వాత దివ్య చైతన్యం దిగి రావడం అనేవి లేకపోతే ప్రపంచంలో శ్రీ అరవిందుల అనుభవమైనటువంటి ఇంటెగ్రల్ యోగా ఫలించటం అనేది జరగదు, పూర్ణ యోగం ఫలించటం అనేది జరగదు. అందుకని పూర్ణ యోగానికి చాలా ముఖ్యమైనటువంటిది దివ్య చైతన్యం, సామూహిక సాధన, కలెక్టివ్ సాధన, తర్వాత దివ్య చైతన్య అవరోహణ. ఇది గీతాయోగం. ఇది ఇక ఆ తర్వాత చిట్ట చివరిది మనకి తంత్రయోగం. తంత్రం అనేది కూడా భారతీయ యోగ సిద్ధాంతాలలో చాలా గొప్పది, సంయోజకమైనటువంటి యోగం అన్నారు శ్రీ అరవిందుడు. ఎందుకంటే తంత్రం శక్తికి తర్వాత పురుషుడికి రెండింటికి కూడా సమమైన ప్రాధాన్యత ఇచ్చింది. శివ శక్తి సాయుజ్యం అన్నది. మోక్షము ముక్తి భుక్తి కూడా రెండు తంత్రం యొక్క లక్ష్యాలు. ముక్తి అంటే మోక్షం మనకు తెలుసు, భుక్తి అంటే ఆనందం. భుక్తి అంటే సంస్కృతంలో ఆనందం. ప్రపంచంలో ఉండేటువంటి సంబంధాలన్నీ దైవ సంబంధాలుగా మారిపోవాలి. ప్రపంచంలో మనం అనుభవించే అనుభవాలన్నీ దైవానుభవాలు కావాలి. ప్రపంచంలో జరిగే కర్మలన్నీ దివ్య కర్మలుగా మారాలి అన్నది తంత్రం యొక్క అద్భుతమైనటువంటి లక్ష్యం. శ్రీ అరవిందుల యోగం ఎలాంటిదంటే శ్రీ అరవిందులే చెప్పారు, ఆయన నాది వేదాంత మార్గం, తంత్రం యొక్క లక్ష్యం అన్నారు. మార్గం వేదాంతం, లక్ష్యం తంత్రం. ఎందుకంటే మోక్షము, ప్రపంచంలో ఆనందము ఇంటెగ్రల్ యోగా లక్ష్యం. అలాగే వేదాంత మార్గం, ఆత్మ ఏమిటి, ప్రకృతి ఏమిటి, ఇలాంటి విచారణతో సాగేటువంటి ప్రక్రియ శ్రీ అరవిందులది. అంటే మొత్తం సాంఖ్యమే లేదు, సాంఖ్యమే ఆయన చెప్పల, మార్గం అట్లా ఆయన ఎంచుకున్నారు. ఈ తంత్రం అనేది తన ప్రయోజనాన్ని సాధించటానికి, ముక్తి భుక్తిని ప్రపంచంలో సాధించటానికి, సర్వము ప్రపంచాన్ని దివ్యమయం చేయడానికి ఒక సాధనా ప్రక్రియను ఎన్నుకున్నది. అది మూలాధారం నుంచి సహస్రారం వరకు చేరుకునేటువంటి పద్ధతి. మనలో ఉన్నటువంటి సర్పరూపంలో ఉండేటువంటి కుండలిని తెరిచి ఈ చక్రాలన్నీ కూడా తెరవటం ద్వారా కింద నుంచి పైకి సహస్రారానికి వెళ్ళాలి అనేది తంత్రం పెట్టుకున్న మార్గం. లక్ష్యం మంచిదే, కానీ ఎక్కడ పొరపాటు జరిగిందంటే కింద నుంచి చేసే ప్రయత్నం వల్ల తంత్రం పెట్టుకున్నటువంటి లక్ష్యం కింద హీనమైనటువంటి ఆ క్షీణమైనటువంటి స్థితిలోనే కూరుకుపోయేటట్టు చేసింది. అంత పవర్ ఉంటుంది కింద ఉన్నటువంటి శక్తులకి, అవి పైకి పోనీయవు. ఎంత పోదామని ప్రయత్నం చేసినా కిందనే పడేస్తాయి, అంత శక్తి కింద నుంచి. అందుకే అరవిందుల వారి యోగం పైనుంచి కిందికి దిగి రావటం, కింద నుంచి పైకి పోవటం సాధ్యం కాదు. అందుకని తంత్రం అటువంటి ప్రయత్నం చేసి ఫలించక చివరికి అది ఎటువంటి భ్రష్టతకి గురి అయిందో మనకందరికీ కూడా తెలుసు. వ్యభిచారం, మద్యపానం, ఇవే తాంత్రిక చేసేటువంటి యోగం అనేటువంటి ఒక పెద్ద అప్రతిష్ట తంత్రాన్ని కలిగి అక్కడితో అది ఆగిపోయింది. ఇవి 5 గీతాయోగం, తర్వాత ఈ తంత్రం, ఇవి సంప్రదాయ యోగ విధానాలు. శ్రీ అరవిందుల వెలుగులో వీటిని మనం ఎలా చూస్తామంటే ఎసెంట్కి తీసుకువెళ్ళినటువంటి యోగాలు ఇవి. శ్రీ అరవిందుల యోగం రెండింటిని కలిపినటువంటి యోగం. ఒకటి ఎసెంట్, 2 డిసెంట్. పైకి వెళ్తాం, ఊర్ధ్వ చైతన్యం పొందుతాం. ఇక అక్కడితో అక్కడే ఉండిపోయి పరమానందంలో ఏకమవడము, అక్కడే ఉండడము లాంటివి కాకుండా ఆ చైతన్య శక్తిని తిరిగి వ్యక్తిలో ఉన్నటువంటి మనస్సు, జీవము, శరీరంలోకి తీసుకురావటం ద్వారా వ్యక్తి పరివర్తన చెందుతాడు, దివ్య మానవుడిగా, సూపర్ మ్యాన్ గా. అప్పుడు అటువంటి దివ్య మానవులందరూ కొంతమంది అగ్రగాములుగా తయారవుతారు. ముందర వాళ్ళు పయోనీర్స్ గా ఉంటారు. అటువంటి అగ్రగాముల యొక్క సమూహాన్ని శ్రీ అరవిందులు దివ్య సంఘం అని పిలిచారు. దేవ సంఘం అని మనం అంటూ ఉంటామే. దేవ సంఘం అంటే ఇప్పుడున్నటువంటి అజ్ఞాన స్థితిలో
ఉన్నటువంటి సమూహం కాకుండా జ్ఞానం పొందిన తర్వాత వచ్చేటువంటి పరివర్తన చెందినటువంటి వ్యక్తుల ఆ కొంతమంది అగ్రగాముల సమూహం దేవ సంఘం అన్నారు. ఈ అగ్రగాముల వల్ల ఏం జరుగుతుందంటే ప్రపంచంలో కూడా వాళ్ళ ప్రభావం చేత ప్రపంచంలో కూడా మార్పు రావడం, పరివర్తన రావడం సంభవిస్తుంది. శ్రీ అరవిందుల యొక్క యోగంలో 2 రకాలైనటువంటి ఆ మార్గాలు ఎంచుకోవాలట సాధకులు. ఒకటి వర్టికల్ గా వెళుతూ ఉండాలి సాధనలో, 2 హారిజాంటల్ గా కూడా వెళ్ళాలి. పూర్ణయోగ సాధకుడు పైకి వెళుతూ ఉంటాడు, ఆ తర్వాత తను అక్కడ ఆగి తన కింద ఉన్నటువంటి చైతన్యం ఉన్నటువంటి వాళ్ళని కూడా తన స్థాయికి తీసుకొస్తూ ఉంటాడు. ఇటువంటిది పూర్ణయోగం. ఇక్కడ పూర్ణయోగ లక్ష్యం అంతా కూడా ప్రపంచాన్ని జ్ఞానానందాల ప్రపంచంగా మార్పు చెందించటం. అది వెనకటి సాంప్రదాయ యోగాల లక్ష్యం కాదు. అందుకని అవి పాక్షికమైనటువంటి యోగాలు. ప్రపంచాల్ని అవి అవగాహన చేసుకోలేదు. ప్రపంచ పరివర్తన వాటి లక్ష్యం కూడా కాదు. కనుక ఈ సాంప్రదాయ యోగాలన్నీ కూడా ఊర్ధ్వ చైతన్యం వైపుగా ఎలా వెళ్ళాలో మనకి చూపించాయి. ఇవి శ్రీ అరవిందుల వెలుగులో సాంప్రదాయ యోగ విధానాలు. శ్రీ అరవిందుల యొక్క కర్మయోగం, శ్రీ అరవిందుల జ్ఞానయోగం, శ్రీ అరవిందుల భక్తి యోగం 3 మళ్ళీ వేరు. గీతలో చెప్పింది వాటికి వారు ముందుకు తీసుకువెళ్ళి ఆయన మనకి కర్మయోగ, భక్తి యోగ, జ్ఞాన యోగాలు ఇచ్చారు. శ్రీ అరవిందుల కర్మయోగంలో నిష్కామ కర్మ మనం చేస్తున్నాం అనే భావనని విడిచిపెట్టి మన కర్మనంతటినీ కూడా అమ్మకి సమర్పిస్తాం. దివ్యమాత శ్రీ అరవిందుల యొక్క యోగంలో అత్యంత ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఎందుకంటే ఆ దివ్య ప్రకృతి, దివ్య మాత, ఆ శక్తి సంపన్నురాలు. శక్తి లేనిదే ఏ పని జరగదు, మనకు తెలుసుగా. ఎంత జ్ఞానం ఉన్నా కూడా శక్తి లేనిదే పని ఏం జరుగుతుంది? పనిని గురించినటువంటి బోలెడంతా మనం అందరం కలిసి చెప్పుకోవచ్చేమో గాని పని జరగాలంటే తప్పక శక్తి కావాలి. అది జ్ఞానశక్తి, పరిపూర్ణమైనటువంటి దివ్య మాత శక్తి అయి ఉండాలి. అందుకని శ్రీ అరవిందుల యొక్క కర్మయోగంలో మనం కర్మనంతటినీ కూడా అమ్మకి సమర్పిస్తాం, ఆ దివ్య శక్తికి సమర్పిస్తాం. సమర్పించి ఆమె ఇచ్చ ప్రకారమే సర్వము జరగాలని కోరుకుంటాడు పూర్ణయోగ సాధకుడు. ఇలా మనం చేస్తూ ఉంటే మన జ్ఞానం అనేది మనకి కలుగుతుంది. జ్ఞానంలో కూడా శ్రీ అరవిందుల యొక్క జ్ఞానం ఎలాంటిదంటే కొంత ఆత్మ, ప్రపంచం అని విడదీయనిటువంటి జ్ఞానం అనేది. సాధారణంగా ఆత్మ, అనాత్మ అనేటువంటి విభజన మనం చూస్తూ ఉంటాం జ్ఞానంలో. ప్రపంచం అనాత్మ, ప్రకృతి. ఆత్మ వేరుగా ఉంది, దాన్ని చెప్పుకోవాలి. సర్వంలో దైవాన్ని చూడాలి. వ్యక్తి తనలో ఉన్నటువంటి దైవంతో ఏకం కావాలి. విశ్వంలో ఉన్నటువంటి అనేక రకాలైన జ్ఞాన, అజ్ఞాన అనుభవాలలో ఆయన దైవాన్ని చూడాలి. ప్రపంచానికి, వ్యక్తికి బియాండ్, అతీతంగా ఉన్నటువంటి దైవంతో కూడా సమాగమం కావాలి. అందుకని శ్రీ అరవిందుల యొక్క యోగం ఈ 3 కలుపుకున్నటువంటి యోగం. ఇది జ్ఞానయోగం అయింది. సర్వంలోనూ ఆత్మని చూడాలి. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని అని అన్నట్లుగా గీతలో సర్వంలో కూడా ఆత్మని చూడగలగాలి అని ఆయన జ్ఞానయోగం. ఈ కర్మ జ్ఞాన యోగాలని మనం సాధన చేస్తూ ఉంటే మనం భక్తి యోగంలోకి ప్రవేశిస్తాం. శ్రీ అరవిందుల యొక్క భక్తి యోగంలో ఈశ్వర భావన, ఈశ్వరి కూడా సమానమైనటువంటి స్థానం ఈశ్వరుడితో. ఎందుకంటే ఈశ్వరికి, ఆయన ప్రకృతికి కర్మలు చేయమని ఆదేశించింది, అనుజ్ఞ ఇచ్చింది కూడా ఎవరు? పురుషుడు అని మనం పేర్కొంటున్నటువంటి పరమాత్మే. ఈ భక్తి అనేటువంటి దశలోకి పూర్ణయోగ సాధకుడు ప్రవేశించినప్పుడు అతడు పొందేటువంటి అనుభవం
పరమాత్మ అనుభవం మాత్రమే కాదు, ఈశ్వర భావన. అక్కడ ప్రకృతి పురుషుడు ఇద్దరు ఒకటే, ఈశ్వరుడుగా ఉంటారు. ఈశ్వరికి మనం ఈశ్వరుడికి మనం సమర్పించుకొని మన కర్మలని, మన జ్ఞానాన్ని, సమస్తాన్ని ఈశ్వరుడికి సమర్పించుకుని అక్కడి నుంచి, ఆ చైతన్యం నుంచి, ఆ ఆదేశంతో మనం కర్మలు నిర్వహించటం శ్రీ అరవిందుల యొక్క భక్తి యోగం. ఈ మూడు కలకలిపినటువంటిది పూర్ణయోగం. ఇప్పుడు ఈ వెలుగు నుంచి మనం చూసినప్పుడు సాంప్రదాయ యోగాలు ఎటువంటి మార్గాన్ని మనకి చూపించాయి అనేది స్పష్టపడింది. అది ఎసెంట్ ఊర్ధ్వగమనాన్ని ప్రపంచానికి ఇచ్చాయి. సో ఇవాళ ఈ ప్రసంగాన్ని మనం ఇక్కడ ముగిద్దాం. ఏవైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు, మాట్లాడుకుందాం. దీది నమస్కారం. దీది నమస్తే అండి. చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఈ రోజు డిస్కస్ చేసుకున్న విషయంలో భగవద్గీత చివర్లో అర్జునుడు పూర్తిగా అంటే అత్యున్నతమైనటువంటి శిఖరంపై మౌనం వహించడం జరిగింది అని చెప్పడం గీత అంటే శ్రీకృష్ణుడు అని. గీత భగవద్గీత మౌనం వహించింది. భగవద్గీత మౌనం వహించింది, అర్జునుడు కాదు, భగవద్గీత. ఓకే ఓకే ఓకే. సో అంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనేది ఒక్కసారి కొంచెం వివరించగలరు? అంటే అర్జునుడిలో మార్పు వచ్చింది అని మనకి అర్థం అవుతుంది చిట్ట చివరి శ్లోకం చూస్తే. అవునండి. ఆ మార్పు వచ్చింది, కృష్ణుడు చెప్పినట్లు ఆయన యుద్ధం చేశాడు, ఆ కర్మ చెయ్యాలి అని కృష్ణుడు ఆదేశించాడు, యుద్ధం కొనసాగింది, సరిపోయింది, అంతవరకు జరిగింది. శ్రీ అరవిందులు ఏమంటున్నారంటే, ఈ మార్పు ఎట్లా వచ్చింది అర్జునుడిలో? ఆ మార్పు ఆయన స్వభావంలో వచ్చిందా? స్వభావం అంటే మన మనస్సు, మన జీవం, మన శరీరం, ఇందులో వచ్చిందా? వస్తే ఎట్లా వచ్చింది? అది గీత వివరించలేదు, అక్కడ ఆగింది. ఆ ఆగడాన్ని ఆయన మౌనం వహించింది. అక్కడ మారినట్లు మనకు తెలిసింది. భగవంతునికి ఆయన ఇన్స్ట్రుమెంట్ అయ్యాడని మనకు అర్థమైంది. శ్రీ అరవిందుల యొక్క యోగం కూడా మన అందరం ఇన్స్ట్రుమెంట్స్ కావాలి డివైన్ కి. అది ఎట్లా కావాలో ఆయన ఒక ప్రాసెస్ అంతా మనకిచ్చారు. ఇంటెగ్రల్ యోగాలు ఆయన విజన్ చెప్పి, ఆయన ఇంటెగ్రల్ యోగాలో ఇన్స్ట్రుమెంట్స్ ఎట్లా అవుతాము, ఏ సాధన చేస్తే అవుతాము, అదంతా ప్రాసెస్ ఆయన ఇచ్చారు. ఇక్కడ గీతలో మనకు అది కనపడటం లేదు. బ్లేమ్ చేయట్లేదు ఆయన, అక్కడ ఆగింది. కృష్ణుడు వద్దనుకున్నాడో, తర్వాత మళ్ళీ నేనే అరవిందుల వారిగా వస్తాను అనుకున్నాడో, మరి ఏమనుకున్నాడో మనకేం తెలియదు. అక్కడ ఆయన ఆగాడు. అక్కడి నుంచి శ్రీ అరవిందులు ఈ ప్రాసెస్ అంతా కూడా ఆయన అనుభవంలో ఆయనకి అవగతమై ప్రాసెస్ అంతా మనకిచ్చారు. ఆ ఇవ్వడంలో ఒక వ్యక్తికే కాదు, ప్రపంచానికి అంతా పనికొచ్చే సాధన ఇంటెగ్రల్ యోగా, పూర్ణ యోగం అందరికీ పనికొస్తుంది. ప్రతి వాళ్ళు కూడా అనుసరించవచ్చు. అది ఎట్లా అనుసరించవచ్చు ఏమిటి అనేది మనకి థర్డ్ వెబినార్ లో వస్తుంది. మనకి పూర్ణయోగం వ్యక్తి సాధన అనే దాంట్లో వస్తుంది. వ్యక్తులు సాధన చేసి వాళ్ళు కనుక చైతన్యవంతులైతే, వాళ్ళు సూపర్ మెన్ అయితే, కొంతమంది వాళ్ళ ప్రభావం మిగతా ప్రపంచం మీద కూడా పడి, ప్రపంచం కూడా ఆ సాధనను అనుసరించి మొత్తం ప్రపంచం ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో శ్రీ అరవిందులు ఇంత పెద్దది పెట్టుకున్నారన్నమాట. వ్యక్తి ప్రపంచం కూడా జ్ఞానానందాలతో జీవిస్తుంది, ఇది ఏమీ అయిపోదు, జీవించాలి, జీవిస్తుంది తప్పనిసరిగా అని. ఇది ఇన్ఎవిటబుల్ అన్నారు ఆయన. ఇన్ఎవిటబుల్ అన్నారు, అనివార్యం.